నమస్తే. వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ మహానగరంలో కేసీఆర్ హయాంలో చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే చెరువులను కబ్జా చేసి అనేకమైనటువంటి అక్రమ నిర్మాణాలు చేపట్టారని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినటువంటి తరుణంలో కేసీఆర్‌ను కాదని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా హైడ్రా పేరిట హడావిడి జరిగినప్పటికీ కూడా ఇటు చెరువులలో, శిఖం భూములలో, ఎఫ్టీఎల్‌లో, బఫర్ జోన్‌లలో నిర్మాణాలు ఆగట్లేదు. అదేవిధంగా ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలన్నీ కూడా భారీ నిర్మాణాలు చేపడుతున్నటువంటి విషయం మనం గమనిస్తా ఉన్నాం. అలాంటి దాంట్లోనే ఈరోజు ఒక కొత్త గచ్చిబౌలిలోని ఒక 150,00,00,000 ఎకరానికి సంబంధించినటువంటి విలువైనటువంటి భూమి ఏదైతే ఉందో దాదాపు 2 ఎకరాలకు పైగా ఉన్నటువంటి భూమి వాసవి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ కావచ్చు, లేకపోతే శాంతాశ్రమం సంబంధించిన నిర్మాణ సంస్థ సంయుక్తంగా కలిసి ప్రైవేట్ భూమిని కొని దానిలో ప్రభుత్వ భూమిని 2 ఎకరాలకు పైగా కలిపేసి పెద్ద పెద్ద నిర్మాణాలు చేస్తున్నటువంటి విషయంలో భాగంగా ప్రముఖ న్యాయవాది రామారావు గారు లోకాయుక్తలో కంప్లైంట్ చేయడం జరిగింది. వాసవి మీద చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. హైడ్రా కూడా వాసవి మీద ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదంటే ఆరోపణలు కూడా చాలా పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో వాసవి మరియు శ్రీరామ్ సంబంధించినటువంటి ఇద్దరు ఎవరైతే హెడ్ ఉన్నారో వాళ్ళిద్దరి పైన కూడా లోకాయుక్తలో రామారావు గారు ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వారి మాటలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు మీరు ఈరోజు లోకాయుక్తలో వాసవి మరియు శ్రీరామ్ ఈ 2 వ్యక్తులపైన కంపెనీకి సంబంధించిన వ్యక్తులపైన మీరు కంప్లైంట్ చేయడం జరిగింది. దాదాపు వాళ్ళు ప్రభుత్వ భూమిని 2 ఎకరాలు కబ్జా చేసి అని చెప్పేసి అది దాదాపు 300 కోట్లు, 2 ఎకరాల 12 గుంటలు, అది 300 కోట్లకు పైగా ఉంటుందని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చెప్పగలుగుతారా తెలంగాణ సమాజానికి? తప్పకుండా, అది నా బాధ్యతగా భావిస్తాను. అయితే నా దగ్గరకు ఒక సామాజిక కార్యకర్త ఎండ్రుపల్లి గోవర్ధన్ అనే వ్యక్తి రావడం జరిగింది. ఈ విషయంలో మొత్తం పూర్తి స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏ విధంగా వీళ్ళు కొల్లగొడుతుండ్రు అనేది నాకు ఆ కేసు గురించి నేను కొద్దిగా రీసెర్చ్ చేస్తే తెలిసింది. ఇప్పుడు సర్వే నంబర్ 17 అనేది గచ్చిబౌలి విలేజ్లో, ఇప్పుడు మన కోకాపేటలోనే మొన్న ఆక్షన్ పెడితే 100 కోట్లు. అయితే గచ్చిబౌలిలో తక్కువ దానికి 2 ఇంతలు ఉండాలి. అంటే ఒక ఎకరం 300 కోట్లు అయితే ఉండాలి. అయితే కాకుంటే మనము ప్రామాణికంగా ఏం తీసుకుందామంటే కోకాపేటలో జరిగిన ఆక్షన్లా ఏదైతే వచ్చిందో ఎకరం ఇంత విలువ వాళ్ళకిందో ఇంకా అదే మనం ప్రామాణికంగా తీసుకుందాం. అట్లా చూసుకున్నా కానీ ఒక 150 కోట్ల రూపాయల భూమి, 150 కోట్లు ఎకరానికి రావాల్సిన భూమి. అయితే దానిలో భాగంగా సర్వే నంబర్ అంటే ఇది అప్పటి నుండి ఒక ఆలోచనతోని, ఒక ప్లాన్తోని, ఒక డయాబాలిక్ ప్లాన్తోన దీన్ని ఇది ఈ పక్కకు ఏదైతే 17 సర్వే నంబర్ 17లో ఉన్న ప్రైవేట్ భూమి సర్వే నంబర్ 17లో వచ్చేసి 11 ఎకరాల చిల్లర. దీంట్లో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, లేకుంటే లోపటికి రోడ్లు వేయడం కావచ్చు, ఇంటర్నల్ రోడ్స్ కావచ్చు, అది పక్కకే ఉంటుంది. అయితే అవి కావచ్చు. దీనిలో ఒక 2 నుండి 3 ఎకరాల దాకా పోయింది. అయితే 9 ఎకరాల 24 గుంటలు మిలిగి ఉందని గతంలో 2019లో వీళ్ళందరూ ఫస్ట్ ఓనర్స్తో అప్లికేషన్ పెట్టిస్తారు. వీళ్ళు ఓనర్స్తో అప్లికేషన్ పెట్టించి అనుమతి తీసుకుంటారు. సరే, ప్రైవేట్ భూమిలో అనుమతి ఎంత వస్తుంది అంటే 3 స్టిల్ట్లు, అదేవిధంగా 18 అప్పర్ ఫ్లోర్స్, హై రైజ్కు పర్మిషన్ ఇస్తారు. అప్పట్లో ఉన్న ప్రభుత్వం కానీ, అప్పట్లో ఉన్న అధికారులు కానీ, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కానీ, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు, హెచ్ఎండిఏ పరిధిలో రాదు, జిహెచ్ఎంసీ పరిధిలో వస్తుంది. అప్పట్లో అనుమతులు ఇచ్చి 9 ఎకరాల 24 గుంటలకు పర్మిషన్ ఇచ్చారు. కాకుంటే ఇప్పుడు మనము చూసినా కానీ సర్వే నంబర్ 17లో 7 ఎకరాల 20 గుంటలకు మించి లేదు. అయితే ఒక సామాన్యుడు పోయి, సార్ నేను ఒక 5 ఫ్లోర్లు ఒక చిన్న 1000 గజాలో 800 గజాలో 500 గజాల్లో కట్టుకున్నా, నాది మార్టిగేజ్ ఉన్నది, సెకండ్ ఫ్లోరో ఫస్ట్ ఫ్లోరో నాకు మార్టిగేజ్ క్లాజ్ ఉన్నది కాబట్టి నేను మార్టిగేజ్ చేసిన, కొద్దిగా డీవియేషన్ చేసిన సార్, ఒక 10% డీవియేషన్ చేసిన అంటే వాడిని ఎన్ని బాధలు పెడతారు? నా సొంత బిల్డింగే 1.3 మీటర్స్ డీవియేషన్, ఎంత 1.3 డీవియేషన్. అది కావాలని చేయలే మా బిల్డరు. ఏమైందంటే ఓడు ఒక 4 గజాలు నుండి 5 గజాలు ఇటు జరిగిండు.
జరిగి ఆడు బిల్డింగ్ కట్టేది. పెద్ద జాగాలో మనం 2-3 వేల గజాల జాగాల ఆ 4 ఎకరాలు 4 గజాలు 3 గజాలు అనేది మనం చూడలేం. కాయింత దానికి 2 సంవత్సరాలు చేసి రోసి. అయితే అంటే నాకే అటువంటి ఇబ్బంది ఎదురైతే ఇప్పుడు ఈ 7 ఎకరాల 20 గుంటలలో మాత్రమే వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయాలి. కాకుంటే అనుమతి ఎంతకు తీసుకురు? 9 ఎకరాల 24 గుంటలకు తీసుకురు. 9 ఎకరాల 24 గుంటలు ఆడ వాస్తవంగా లేదు. అయితే సర్వే నంబర్ 15లో ఒక ఎకరం 6 గుంటలు ఉంటుంది. ఇది పూర్తిగా ప్రభుత్వ భూమిగా నిషేధిత జాబితాలో పెట్టబడ్డది. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పెట్టదు. అదే విధంగా సర్వే నంబర్ 16 తీసుకోండి. సర్వే నంబర్ 16లో 1 ఎకరం 6 గుంటలు. అయితే మొత్తం కలిసి 2 ఎకరాల 12 గుంటలు. ఇది కూడా పూర్తిగా నిషేధిత జాబితాలో పెట్టిరు. నిషేధిత జాబితాలో పెట్టిరు. అయితే మొన్న 24లో రొనాల్డ్ రాస్ కమిషనర్ గా ఉన్నప్పుడు అదే విధంగా ప్రదీప్ కుమార్ అని అడిషనల్ సిసిపి ఉన్నాడు. అయితే అడిషనల్ సిసి ఇప్పుడు కూడా అడిషనల్ సిసిపి ఉన్నాడు. ఎటువంటి కొలతలు తీసుకోకుండా క్షేత్రస్థాయిలో ఎటువంటి ఆడ సర్వే నంబర్ 16 కబ్జాకు గురైందా లేకుంటే సర్వే నంబర్ 15 కబ్జాకు గురైందా అనే విషయాన్ని ప్రభుత్వ రికార్డులు చెక్ చేయాలి కదా. ఓసీ అంటే నువ్వు నిర్మాణము దానికి ఇచ్చిన ప్లాన్ ప్రకారం కట్టిండు కాబట్టి నేను ఆక్యుపెన్సీ ఇచ్చిన అంటే కుదరదు. దానిలో అవకతవకలు ఏడున్నాయి. ప్రభుత్వ భూమి అట్లా అంటే నేను కూడా ప్రభుత్వ భూమి పక్కకు ఇంత భూమి తీసుకొని ప్రభుత్వ భూమిలో కట్టి నేను నిర్మాణం కరెక్ట్ చేసిన సబబే నా నిర్మాణం నాకు ఓసి కావాలంటే ఇస్తారా? ఇయ్యరు. ఇంత 1.3 మీటర్స్ ఇటు ఉన్నందుకే నాకు 2 సంవత్సరాలు పట్టింది. దానికి కూడా పెనాల్టీలు కట్టి ఇళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ చుట్టూ తిరిగి ఇబ్బందులు పడి మా బిల్డరు ఏదో తెచ్చిండు. అయితే 1.3K ఇంత సతాయిస్తే మరి దీనికి ఓసీ ఎట్లుందని ఎట్లిచ్చిరని నా సూటి ప్రశ్న. పూర్తి స్థాయిలో లోపభూయిష్టమైన ఒక నివేదిక ఆడ క్షేత్రస్థాయిలో ఏడో కూడా మెజర్మెంట్లు తీసుకోలేదు. ఇది పూర్తిగా అవినీతి అధికారుల పని అని నేను ఆరోపణలు చేయడం జరిగింది. అదేవిధంగా లోకాయుక్తలో పిటిషన్ లోకాయుక్తలో మీరు ఈ మిగతా 2 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి అని చెప్పేసి మీరు ఎట్లా ఫిర్యాదు చేయగలరు? అంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి అసలు? మీకు IGRS ఓపెన్ చేయండి ఒకసారి. IGRS ఇప్పుడు ఇది సర్వే నంబర్ 15 చూడండి. దీంట్లో ఏంది 1 ఎకర్ 6 గుంటాస్. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ RR డిస్ట్రిక్ట్ లెటర్ నంబర్ 30 E5/2825 ఆఫ్ 2021. ఇది 10/6/2021 నాడు నిషేధిత జాబితాలో పెట్టబడడం జరిగింది. అయితే మీరు అనొచ్చు, అరే పర్మిషన్ అనేది 2019లోనే వచ్చింది కదా, 2019లో కూడా ఇది నిషేధిత జాబితాలో ఉన్నదా అని మీరు అడగవచ్చు. అయితే 2007లో కూడా ముందుగా 2007లో నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు 2007లో ఉన్నదాన్ని సరే 17 అనేది ప్రైవేట్ సర్వే నెంబర్. అయితే ఇది ఇప్పుడు నేను బేసిక్గా చెప్పింది ఏంటంటే సర్వే నంబర్ 16 సర్వే నంబర్ 15లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించి 2 ఎకరాల 12 గుంటల ప్రభుత్వ భూమిని ఆక్రమించి దీనిలో ఒకటి సర్వే నంబర్ 15లా 1 ఎకరం 2 గుంటలు పూర్తిగా నాలా అని చూపబడ్డది. 4 గుంటలు ప్రభుత్వ భూమిగా చూపబడ్డది. అయితే నాలా విషయంలో నేను బాక్స్ డ్రైన్ కడుతున్నా అనేది చెప్పుకుంటూ ఈ విజయ్ కుమార్ కావచ్చు నర్సయ్య కావచ్చు బాక్స్ డ్రైన్ కడుతున్నామని చెప్పుకుంటూ ఇప్పుడు మొత్తం సర్వే నంబర్ 16 and 15లకు అక్రమ కట్టడాలు నిర్మించి దానికి అనుమతులు వండిండ్రు. ఆ అనుమతులు ఎట్లు ఇస్తారు? క్షేత్రస్థాయిలో మీరు వెరిఫికేషన్ చేయండి, అనుమతులు ఎట్లు ఇస్తారు? దీనిలో కొన్ని 100 కోట్ల అవినీతి జరిగింది కాబట్టి లోకాయుక్త దీనిలో జోక్యం చేసుకొని దీని మీద దర్యాప్తు జరిపి కారకులైన వాళ్ళ పైన రికమెండేషన్ చేయాలి, వాళ్ళను శిక్షించాలని నేను కోరడం జరిగింది.
సో ఇదంతా ప్రొహిబిటెడ్ లిస్టా సార్ ఇప్పుడు ఇవన్నీ? ఇది మొత్తం ప్రొహిబిటెడ్ లిస్ట్. ఓకే. అంటే ఏ సర్వే నంబరు ఇప్పుడు వివిధ కారణాల వల్ల పెడతారు. ఇప్పుడు సర్వే నంబర్ 1 తీసుకొని దీనిలో ఇంత విస్తీర్ణం ఉన్నది, ఇది సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ గా చూపెట్టబడ్డది, ఇది ఫైల్ నంబర్. అదే విధంగా ఇప్పుడు మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ మెమో ఇవ్వడం జరిగింది. అయితే గతంలో కూడా 2007లో కూడా నిషేధిత జాబితాలో కొనసాగుతుంది, నిషేధిత జాబితాలో. అయితే ఇప్పుడు ఇవన్నీ సర్వే నంబర్లు, ఇది విస్తీర్ణం. అయితే దీనిలో విస్తీర్ణంలో 15 తీసుకుంటే మనకు 1 ఎకరం 6 గుంటలు చూపబడ్డది. అయితే ఈ ఒక ఎకరం 6 గుంటలు అనేది ఆడ వాస్తవంగా లేదు. ఇప్పుడు భూమి ఉండాలి కదా. సరే, నువ్వు సర్వే నంబర్ 17లోనే కడుతున్నావు విజయ్ కుమార్ గారు, మీరు సర్వే నంబర్ 17లోనే కడుతున్నారు. అదేవిధంగా నరసయ్య గారు మీరు 17లోనే కడుతురు. 17లో కడితే ఇప్పుడు వాడకట్టుకంతా ఓలో ఉంటారట, కానీ కోడి పిల్లలు మాయమవుతుంటారట. మరి ఈ సర్వే నంబర్ 15లో భూమి ఏడిపోయిందని నేను అడుగుతానా? సర్వే నంబర్ 16లో భూమి ఏడిపోయిందని నేను అడుగుతానా? ఇప్పుడు సర్వే నంబర్ 16 చూడు, ఇగో ఇది సర్వే నంబర్ 16, 1 ఎకర్ 6 గుంటాస్ అదర్స్ అని చూపెట్టాం. అదర్స్ అంటే డూ. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్, అదర్స్ అంటే ఇది నిషేధిత జాబితాలో పెట్టబడ్డది. అయితే నిషేధిత జాబితాలో ఉన్న భూమిలో అక్రమ నిర్మాణాలు చేస్తుంటే అధికారులు కళ్ళు మూసుకొని వాళ్ళకు ఓసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 16 తర్వాత 17 లేదు కాబట్టి అది 17 ప్రైవేట్ భూమి, 17 ప్రైవేట్ భూమి లేదు. ఓకే. అయితే ఇప్పుడు మీరు భూభారతి ఓపెన్ చేయండి ఒకసారి, భూభారతి ఓపెన్ చేయండి. భూభారతిలో ఇప్పుడు ఇది బై నంబర్ అయింది. మీకు చాలా విచిత్రం ఇది. ఇప్పుడు దీనిలో సబ్ డివిజన్ అయింది. సర్వే నంబర్ 17 అనేది భూభారతిలో లేదు. సర్వే నంబర్ 17/2 అనేది సబ్ డివిజన్ ఉన్నది. ఇప్పుడు సర్వే నంబర్ 17/2, సర్వే నంబర్ 17 అనేది లేదు. ఉత్త సర్వే నంబర్ 16 లేదు సార్. 15-16 లేదు. భూభారతిలో ఉన్నది 15-16. ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్న నెంబర్స్ ఇందులో ఉండవు. అర్బన్ ప్రొహిబిటరీ లిస్ట్ లో ఉన్నది. ఓకే. అర్బన్ ప్రొహిబిటరీ, దాని భూభారతిలో ప్రొహిబిటరీ లిస్ట్ మళ్ళీ చూద్దాం. ఓకే. కాకుంటే భూభారతిలో ఇప్పుడు సర్వే నంబర్ 17/2 అనే సర్వే నంబర్ మాత్రమే ఉంది. ఇది సబ్ డివిజన్ అయిన సర్వే నంబర్. ఇది దీని ఖాతా నంబర్ ఏమన్నా చూద్దాం, 13. ఇప్పుడు దీన్ని పటిష్టమైన వ్యవస్థ అని చెప్తారు కదా, ఎంత చక్కగా ఉన్నది చూడరు భూభారతి. అంటే అధికారులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏది పడితే అది చేస్తాము, ఏది పడితే చేయొచ్చు, మన కళ్ళకు కనబడుతుంది, ఏది పడితే చేయొచ్చు. రంగారెడ్డి, షేర్లింగంపల్లి మండల్, విలేజ్ వచ్చేసి గచ్చిబౌలి. సర్వే నంబర్ 17 సెలెక్ట్ చేయండి. 17/2 మాత్రమే దీంట్లో ఉన్నది. ఖాతా నంబర్ 13 ఏం చూపెట్టబడ్డది? ప్లాట్లను చూపెట్టబడ్డది. దీనికి పట్టదారు పాస్బుక్ నంబర్ కూడా ఉంటుంది. ఎంత విచిత్రం అంటే 11 ఎకరాల 3 గుంటలు. మరి ఓఆర్ఆర్ దేంట్లో తీసుకురు? ఆడ రోడ్లు దేంట్లో వేసిరు? ఇప్పటికీ 11 ఎకరాల 3 గుంటలు దీనిలో చూపెడుతురు. హౌసెస్, ఇల్లులుగా సరే 17 ప్రభుత్వ భూమే. అంటే మోసం ఇట్లా కళ్ళకు కనబడేది ఈ మోసం. అంటే మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి ఒక చట్టం తెలిసినోడో లేకుంటే మీలాంటి జర్నలిస్టో ఎవరో చెప్తే తప్ప, దానిలో కొద్దిగా పరిశోధన చేసి జర రీసెర్చ్ చేసి చెప్తే తప్ప దీనిలో ఏం జరిగిందని ప్రజలకు అర్థం కాదు. వాస్తవానికి ఇప్పుడు దీంట్లో 11 ఎకరాల 32 గుంటలు, 11 ఎకరాల 3 గుంటలు చూపెట్టడం ఏంది? ఇంత లోపభూయిష్టంగా ఉన్నది. ఇది కొత్తది, పటిష్టంగా ఉన్నది వ్యవస్థ. మేము అన్ని దానిలో మార్పులు తీసుకొచ్చినాము, పెను మార్పులు సృష్టిస్తాము దీనిలో అనేది చెప్తే ఎంత లోపభూయిష్టంగా ఉన్నది. వాడు వేసిన పర్మిషన్ ఎంతనండి? 9 ఎకరాల 24 గుంటలకు. 9 ఎకరాల 24 గుంటలు దాంట్లో లేదే లేదు. 7 ఎకరాల చిల్లర ఉన్నది. పక్కకున్న 2 ఎకరాల 12 గుంటలు కబ్జా పెట్టి దానిలో బిల్డింగ్ కడితే నువ్వు ఓసిస్తావు. గిదా పారదర్శకత, గిదా ప్రజాపాలన. ఇదేంది? 11 ఎకరాల 3 గుంటలు. మళ్ళా సర్వే నంబర్ 15లో ఒక పారేమంటారు 24 గుంటలు ఉండదు. 24 గుంటలు ఏదా భూమి? 24 గుంటలు కావచ్చు, 1 ఎకరము 6 గుంటలు కావచ్చు, ఏదా భూమి? ఆ భూమి లేదు. ఒక మీటర్ జరిగితే, ఒక మీటర్ లోపట్టుకుంటే, లేకుంటే ఓ మీటర్ కబ్జా పెడితే గాదానికి పట్టుకొని 2 సంవత్సరాల క్రమము ఓసి ఆపిన ప్రభుత్వము మరి ఇది కనబడతలేదా? కొన్ని 100 కోట్ల రూపాయల అవినీతి జరిగింది.
సర్వే నంబర్ 17లా అనుమతులు తీసుకున్న మాట వాస్తవమే. అవును. సర్వే నంబర్ 17లో తీసుకుర్రు. అవును. అయితే దీని మీద విచారణ చేపట్టవలసిన బాధ్యత ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థ పెట్టిరు కదా. అవును. మరి ప్రభుత్వ భూములు అన్ని మేము కాపాడుతామంటారు కదా. అవును. మరి హైడ్రా బాధ్యత కాదా దీన్ని చూసేది. అవును. ఇప్పుడు పర్మిషన్ ఎంతకున్నది, నీ శాంక్షన్ ప్లాన్ ఎంతకున్నది, రేరాలు ఏం అప్లోడ్ చేసినావు, దాన్ని దీన్ని కంపేర్ చేసి చూడవలసిన బాధ్యత మున్సిపల్ అధికారులకు లేదా? 100%. ఇది 2019లో ఇచ్చినటువంటి పర్మిషన్. 2019లో ఇచ్చిన పర్మిషన్. ఏ రోజు ఇచ్చిర్రు? 10th December 2019. 10th December 2019. దేనిలో ఇచ్చిండ్రు? సర్వే నంబర్ 17కి ఇచ్చిర్రు. 17 లేదు, 17/2 ఉంది. 17/2 ఉన్నది సర్వే నంబర్. ఇప్పుడు ఈ లీనా ప్రసాద్ రావు అండ్ అదర్స్ ప్లాట్ ఓనర్స్ వల్ల ప్లాట్ ఓనర్స్ ఈ రిప్రజెంటెడ్ బై బిల్డర్ శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ అంటే నర్సయ్య. అయితే ఎంత అనుమతి ఇచ్చారంటే 3 cellars ప్లస్ 2 stilt ప్లస్ 18 upper floors. 18 upper floors ఇచ్చిండ్రు. 2 బ్లాకులు అంటే 2 టవర్స్ అంటే ఒక సెల్లారు, 2 స్టిల్ట్లు, 18 అప్పర్ ఫ్లోర్లు అంటే 18 2 20 సారీ 3 సెల్లార్ 23 అంతరాలు కట్టనీకి అనుమతులు ఇచ్చారు. సరే 23 అంతరాలు మంచిగానే ఉంది. దీనిలో కట్టుకోవాలి 23 అంతరాలు 17 కట్టుకోవాలి, వాళ్ళ ల్యాండ్లో కట్టుకోవాలి. అయితే సర్వే నంబర్ 17 పక్కకు 15, 16 ఉంటాయి. ఇంకొక విచిత్రం ఏంటంటే దీంట్లో ప్రొహిబిటరీ లిస్ట్ ఓపెన్ చేయండి. ఇదే భూభారతిలా సర్వే నంబర్ 16 24 గుంటలు మాఫీనం మాగాని ఏక్ ఫస్లా అని చూపెడుతుంది. ఏక్ ఫస్లా అంటే ఒక ఫసల్ వస్తుంది. అయితే అప్పట్లో అండురు. అయితే 24 గుంటలు మాఫీనం అని చూపెడుతుంది. మరి ఈ భూములు, ఇది ప్రభుత్వ భూమి. వాస్తవానికి నువ్వు టేప్ పట్టుకొని కోల్వాలనా, లేకుంటే ఇప్పుడు క్యాడస్ట్రల్ సర్వే చేయాలనా, లేకుంటే ఏదో ఒకటి చేయాలి కదా. మళ్ళీ క్షేత్రస్థాయిలో నువ్వు ఒకటేసారి నిరభ్యంతర పత్రం లేకుంటే ఓసి ఎట్లా ఇస్తావు? దీంట్లో ఉన్నాయి, మీ రికార్డులో ఉన్నాయే మీరు చూసుకొని అంటున్నా నేను. ఇప్పుడు దీంట్లో ప్రొహిబిటరీ లిస్ట్ ఓపెన్ చేద్దాం. ఏది మన భూభారతిలో ప్రొహిబిటరీ లిస్ట్ ఓపెన్ చేద్దాం. అంటే నేనేమంటున్నా అంటే 17 నువ్వు కట్టుకో, 17 మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. స్లో ఉన్నట్టుంది అంటే వాళ్ళ సైట్ ఎట్లుంటది, అదే మొత్తం అత్యున్నత సాంకేతికతో కూడుకొని ఉంటుంది సైట్. ప్రజలకు అందుబాటులో ఉండదు. అయితే సరే ఇది చూద్దాం మన ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఇది చూడండి, ఇది సర్వే నంబర్ గచ్చిబౌలి సంబంధించింది. ఇది ఏంటంటే ఈ జియోఎంఎస్ నంబర్ 863 రెవెన్యూ రిజిస్ట్రేషన్ 1 డిపార్ట్మెంట్ ద్వారా నాకున్న అధికారాల ప్రకారం నేను అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఈ భూములను నిషేధిత జాబితాలో పొందుపరచుమని ఆదేశాలు ఇస్తున్నాను. 2007. అయితే దీంట్లో సర్వే నంబర్ 15 ఈడేం చూపెట్టిండ్రు? 1 acre 6 గుంటాస్ పోరంబోక్ సర్కారీ పోరంబోక్ అని చూపెట్టిరు. ఆ సర్కారీ పోరంబోక్ ఎవరికైనా ఇచ్చినామా, అసైన్మెంట్ చేసినామా? లేకుంటే చేయలే కాబట్టి అది అట్లనే ఉన్నది. 50 1 ఎకరం 6 గుంటలు ప్రభుత్వ భూమి, ప్రభుత్వము. దీనిలో ఈ రికార్డులో కూడా ఉన్నదిగా. మాఫీనం అంటే నేచర్ అది 16 మాఫీనం ఏక్ ఫస్లా. అంటే దీంట్లో కూడా భూభారతిలో కూడా నిషేధిత జాబితాలో పెట్టబడ్డ భూమి. ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యత అధికారులకు లేదా? ఉన్నది కదా. వాస్తవానికి వాళ్ళ బాధ్యతలు కల్పించడం వల్లనే ఆ సీట్ల కూర్చురు కదా. అయితే నిరభ్యంతర పత్రము లేకుంటే ఓసి అనేది ఎప్పుడు ఇస్తారు? కేవలము ఆ ప్లాన్ ప్రకారము నేను కన్స్ట్రక్షన్ చేసిన అంటే కాదు. దానిలో అవకతవకలు ఏమైనా ఉన్నాయి, ఈ సర్వే నంబర్ల పక్క సర్వే నంబర్ల ప్రభుత్వ భూములకు పోయిందా లేదా అని చూడవలసిన బాధ్యత ఎవరిది? అధికారులది. చూడకుండా పూర్తి స్థాయిలో అవినీతిలో కూరుకపోయి క్షేత్రస్థాయిలో అంటే ఈ వ్యక్తి ఎవరైతే అడిషనల్ సిసిపి ఉన్నాడో
అడిషనల్ సిసిపి వివిధ దేశాలకు పోయిన ఆధారాలు, ఎవరి పైసలతో పోయిండు, ఆడ విలాసవంతమైన జీవితం ఎట్లా గడిపిండు, ఏమేం విలాసాలు చేసిండు అనే డాటా కూడా నా దగ్గర ఉన్నది. ఓకే. అయితే అవన్నీ ప్రభుత్వ ఉద్యోగికి ఒక జీతము, అంటే మేము కొన్ని ఏసీబీ కేసులు చేస్తాం. ఏసీబీ కేసులలో కొన్ని కేసులలో అయితే కఫ్లింగ్స్ ఉంటాయి కదా, కఫ్లింగ్స్ తోని కూడా ఏసీబీ కేసు అనేది, అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసిన ఉదాహరణలు అంటే మా సీనియర్లతో నేర్చుకున్నాం మేము అప్పట్లో. అయితే కఫ్లింగ్స్ బటన్లు ఉంటాయి కదా మొత్తం, అవి కఫ్లింగ్స్, షర్ట్లు, అంటే వాని క్లోదింగ్, వాడు ఎటువంటి విలాసవంతమైన వస్తువులను వాడుతుండు, అంటే వాని ఆదాయానికి ఆ విలాసవంతమైన వస్తువుకి సంబంధమే ఉండదు. అంటే అది 100 రూపాయలు ఉంటే వీని ఆమ్దాని 10 రూపాయలే ఉంటుంది. అయితే ఆ 100 రూపాయల వస్తువు ఎట్లా కొన్నాడు, అవినీతికి పాల్పడడం ద్వారానే కొన్నాడు అనేది అవినీతి నిరోధక శాఖ చెప్తుంది. అని లేకుంటే మన పిఎంఎల్ఏ యాక్ట్ చెప్తుంది. అదే విధంగా ఈ అడిషనల్ సిసిపి ఎవరైతే ఉన్నాడో ఏ విదేశాలకు తిరిగిండు, ఎవరి ఖర్చులతో తిరిగిండు, విదేశాలలో ఎవరెవరితో మాట్లాడిండు, ఎవరెవరితో ఉన్నాడు, ఏమేం విలాసాలు చేసిండు అనే డాటా కూడా మనకున్నది. అయితే ఈ అడిషనల్ సిసిపి కావచ్చు, అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, లోకాయుక్త పరిధి ఏంది, లోకాయుక్త ఎప్పుడు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది లోకాయుక్త యాక్ట్లా అంటే, లోకాయుక్త దృష్టికి ప్రభుత్వ అధికారుల అవినీతిని తీసుకపోతే, అంటే పిఎంఎల్ఏ యాక్ట్ కావచ్చు, లేకుంటే ఇంకా ఏ విధంగానైనా అవినీతి జరిగినప్పుడు లోకాయుక్త దృష్టికి తీసుకపోతే లోకాయుక్త దాని మీద ప్రాథమికంగా దర్యాప్తు జరుగుతుంది. దీనిలో ప్రభుత్వ అధికారులు ఎవరు, 1, 2 రొనాల్డ్ రోస్ కావచ్చు, అదేవిధంగా ప్రదీప్ కుమార్ కావచ్చు, వాళ్ళు ప్రమోద్ కుమార్ కావచ్చు. అయితే వీళ్ళిద్దరు ప్రభుత్వాధికారులు అవినీతికి పాల్పడి వీళ్లకు ఈ నిరంభ్యంతర పత్రము కావచ్చు, లేకుంటే ఓసి కావచ్చు ఇచ్చిండ్రు అనే విషయాన్ని, ప్రభుత్వ భూమిని కూడా కబ్జా పెట్టి దాంట్లో కూడా అంతరాలు కట్టి బిల్డింగులు కట్టి అక్రమ నిర్మాణాలు చేసినప్పుడు వీళ్ళు కళ్ళు మూసుకొని ఉంటారు. అంటే దీంట్లో ఏమంటారంటే పిఎంఎల్ యాక్ట్ ఎట్లుంటుంది అంటే ఒమిషన్ ఆర్ కమిషన్. కమిషన్ అంటే వాస్తవంగా లంచం తీసుకోవడం. అయితే ఒమిషన్ అంటే ఏంది, వాళ్ళు చేయవలసిన పని, వాళ్ళు చేయవలసిన విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడము అనేది కూడా పిఎంఎల్ యాక్ట్ చెప్తుంది. అయితే పిఎంఎల్ యాక్ట్లో వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, వీళ్ళ మీద ప్రాథమికంగా ఒక ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసి ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకొని, మేము ఇచ్చిన డాక్యుమెంట్లన్నీ పరిగణనలోకి తీసుకొని వీళ్ళకు శిక్ష పడే విధంగా లోకాయుక్తను రికమెండేషన్ చేయమని కోరడం జరిగింది. లోకాయుక్తం నెక్స్ట్ స్టెప్స్ ఏమైనా పోతున్నాయి? లోకాయుక్త ఎప్పుడు కూడా ఇది విచారణార్హమా, ప్రాథమిక దర్యాప్తు చేయాలనా అనే విషయాన్ని చూస్తుంది. అయితే ఇప్పుడు డిస్క్రీట్ సోర్సెస్ ద్వారా, అంటే పబ్లిక్కి కంప్లైనెంట్కు కూడా చెప్పకుండా వాళ్ళు ప్రాథమిక దర్యాప్తు అనేది జరుపుతారు. ఇప్పుడు దీంట్లో ప్రాథమిక దర్యాప్తు చేసే అవసరం కూడా లేదు, కళ్ళకు కనబడుతుంది. ఆడికి పోయి మెజర్మెంట్ టేప్ పట్టుకొని మెజర్మెంట్ కొడితే ఇప్పుడు మొత్తం డిజిటల్ సర్వే వచ్చింది. గీదాలు ఎంత, అది ప్రభుత్వ భూమే, ముమ్మాటికి ప్రభుత్వ భూమే, 15-16 ప్రభుత్వ భూమే. 15-16 అక్రమ నిర్మాణాలు చేసిర్రా లేదా అనే విషయాన్ని అధికారులు గుర్తించాలి. గుర్తిస్తే మొత్తం దాన్ని జాతీయం చేయాలి. ఏదైతే అక్రమ నిర్మాణం ఉన్నదో దాన్ని జాతీయం చేయాలి. ఇప్పుడు ప్రభుత్వ భూమి నువ్వు ఇష్టం ఉన్నట్టు, అరే గరీబోనికి, ఎంతో మంది గరీబోళ్ళకి ఇల్లు లేవు, ఒక డబుల్ బెడ్రూమ్ కట్టి, లేకుంటే ఏదైనా ప్రజలకు ఉపయోగపడే వాసవి ల్యాండ్ సంస్థ ఇది ఒక్కటే కదా, ఇంకా చాలా నిర్మాణాలు ఈ మహానగరంలో, ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని నిజాంపేట నుంచి చాలా పెద్ద పెద్ద కబ్జాలు కూడా జరిగినాయి వాస్తవంగా. సో దీనిలో ఇంకా మీరు డెప్త్గా పోతే ఇంకా చాలా విషయాలు కూడా తెలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా మీరు నెక్స్ట్ ఈ కంప్లైంట్ని లోకాయుక్త తర్వాత మీరు దేని కంప్లైంట్ చేయబోతున్నారు? అయితే లోకాయుక్త అంటే నా దగ్గరకు అక్కడ లోకల్ ఇప్పుడు దానికి సంబంధించి దాంట్లో అలాట్మెంట్ జరిగింది, 17లో కూడా అవకతవకలు జరిగినాయి అని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు నా దగ్గరకు వచ్చారు. ఓకే. అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా మేము హైకోర్టులో కూడా న్యాయ పోరాటం చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. ఓకే. అయితే ప్రాథమికంగా ప్రభుత్వ భూమిని కాపాడాలనే ఉద్దేశంతో మేము లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. ప్రభుత్వ అధికారులలో నెలకొన్న ఒక అవినీతి, అదేవిధంగా ఆ అవినీతి ద్వారా సమాజానికి ఎటువంటి నష్టం, ఇప్పుడు ఇంతకుముందు గల
ప్రభుత్వాలు సరిలేవు అని ఇప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ, ఇప్పట్లో ఉన్న ఆ, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు కానీ వివిధ రకాలుగా అన్నారు. మనం కళ్ళతో చూస్తున్నాం ఏం జరుగుతుందనేది. ఈ సర్వే నంబర్ 15, 16 కావచ్చు, ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటి. అంటే ఈ 300-400 కోట్లు అంటే ఇప్పుడు నేను కొన్ని వేరే రాష్ట్రాలకు కూడా పోవడం జరిగింది. ఆడ ఎలక్షన్ ఖర్చు ఒక 40-50 లక్షలకు మించదట. ఇట్లా 100 కోట్లు మన కాడ ఏడ ఒక గల్లీలో కూర్చొని 100 కోట్లు మాట్లాడుకునే రేంజ్లో మన కాడ అవినీతి ఉన్నది. అదే 100 కోట్లు అంటే 100 కరోడ్ 1000 కరోడ్ అని ఇంకోటి అంటుంటాడు. అంటే 1000 ఇవన్నీ దోసుకు తింటూ అనరు, మొత్తం నిర్వీర్యం చేస్తారు వ్యవస్థను. ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుంది. ఇప్పుడు మనం గురుకుల పాఠశాలలు తీసుకోవచ్చు. గురుకుల పాఠశాలల్లో మొత్తము సరైన ఫుడ్ లేవు, ఫెసిలిటీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు లేవు. అదేవిధంగా మన చుట్టూ ఉన్న దవాఖాన్లను తీసుకోవచ్చు. ప్రభుత్వ దవాఖాన గాంధీ హాస్పిటల్. అప్పట్లో అంటే నేను ఆ పరిసరాలలో పుట్టి పెరిగిన కాబట్టి నాకు అప్పట్లో కింగ్ జార్జ్ హాస్పిటల్ అంటుండేదాన్ని. ఆడుంటుండే మోడ మార్కెట్ కాడు ఉంటుండే. దాన్ని మొత్తం మెయింటైన్ చేయడానికి ఒక సేట్ బన్సిలాల్ అనే వ్యక్తి ఒక పెద్ద కాలనీ అనేది, అంటే అప్పట్లో మా తాతలు చెప్తారు బ్రిటన్ నుండి వచ్చిరట ఆ కాలనీ చూడడానికి. అది ఇంత మంచి ఒక మోడల్ కాలనీ అనేది ఉన్నది. ఆ దాంట్లో కొద్దిగా కిరాయి తీసుకొని వచ్చిన వాళ్ళకు దాన్ని గాంధీ హాస్పిటల్ మెయింటెనెన్స్కి ఇస్తుండే. అంత మంచిగా ఉంటుండే వ్యవస్థ. అప్పట్లోనే ఈ మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ ఇవి కానీ అంత మంచిగా ఉండే. అయితే ఇప్పుడు రాను అవి పెరగాలి. కానీ ఇప్పుడు మనం హాస్పిటల్ ఇవాళ డెక్కన్ క్రానికల్లో వచ్చింది. నేను గాంధీ హాస్పిటల్ విషయంలో నేను జాతీయ మానవ ఎక్స్రే మిషన్లు కూడా లేవు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం, జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకుపోయినాం. అంటే మనము ఇదా తెలంగాణ రైజింగ్ అంటే ఇదా రోజు రోజుకు దిగజారుతున్నాయి పరిస్థితులు. ఇట్లాంటి వ్యక్తులు ఆర్థికంగా బలపడుతున్నారు. అవును, ఒక మొత్తము వ్యవస్థను ఒక జలగల్ లెక్క పీడించుక తింటారు. దాన్ని అరికట్టాలనే నేను లోకాయుక్తను ఆశ్రయించడం జరిగింది. చూద్దాం మరి దీనిపైన మరి లోకాయుక్త ఎలాంటి నిర్ణయం తీసుకోబోదో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది మొత్తానికైతే వాసవి మరియు శాంతశ్రమ్ ఇద్దరు కలిసి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక విలువైన ప్రైమ్ లొకేషన్. గచ్చిబౌలి అంటేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో ఒక ప్రైమ్ ల్యాండ్ అది. సో అలాంటి దానిలో 2 ఎకరాల 12 గుంటల అటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని కబ్జా పెట్టేసి అక్కడ పెద్ద ఎత్తున ఆక్రమణ వాళ్ళు చెప్పారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో మరి దీనిపైన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. లేదంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా ప్రభుత్వం కూడా తెలుస్తుంది. సో అదేవిధంగా లోకాయుక్త కూడా ఎలాంటి దీన్ని ఇష్యూని ఎలా తీసుకుపోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి కబ్జాలు ఇంకా బయటికి చాలా పెద్ద కంపెనీలు ఇంకా చాలా 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 ఉన్నాయి ఇక్కడ తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో. సో ఇలాంటి వాటిపైన ఖచ్చితంగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇలాంటి వాటిపైన రామారావు గారు కావచ్చు, లేదా మాలాంటి వాళ్ళం కావచ్చు, చాలామంది బుద్ధిజీవులు అవుతున్నారో, సమాజంపై ప్రేమలో అవుతున్నారు. ఇలా వీటన్నింటి ఇష్యూస్ పైన మాట్లాడుతూనే ఉంటాం, కొట్లాడుతూనే ఉంటాం. సో చూద్దాం మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో. చూస్తూనే కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.